ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. కానీ జరిగింది మీరు చూస్తే కాపుల మీటింగ్ అనే పేరు పెట్టి రౌడీలు కొంతమంది వచ్చి అక్కడ ఒక ట్రైన్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు తునిలో. దానివల్ల ఎవరైనా బయట పోవాలంటే భయపడతారు. ఈరోజు అమెరికాలో మన వాళ్ళు చనిపోయారంటే అమెరికాకు పోవాలంటే భయపడిపోయారు మన వాళ్ళందరూ. పోతే మనకు భద్రత ఉండదు. ప్రాణం ముఖ్యం. అవసరమైతే ఇక్కడే తక్కువ ఆదాయం ఉన్నా ఇక్కడే పని చేసుకుంటామని ఆలోచనకు వచ్చారంటే భద్రత లేని సమాజం ఎప్పుడు కూడా ప్రగతిని సాధించలేదు. రాయలసీమ మంచి వనరులు ఉండే సీమ. నేను అందుకనే మొన్న మీరు చూశారు, రాబోయే రోజుల్లో రాయలసీమని రత్నాల సీమగా తయారు చేస్తాను, ఫ్యాక్షన్స్ ఉండవు, ఉద్యానవనాలకి హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తానని నేను హామీ ఇచ్చా. దానికి కారణం నీళ్లు ఇస్తే బ్రహ్మాండమైన పంటలు అక్కడ వస్తాయి, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇదే మరిగా ఆదాయం నేను చెప్పినట్టు అన్నీ అయిన తర్వాత మీరు చూస్తే కుటుంబానికి కావాల్సింది ఆదాయం కావాలి. ఈరోజు నేను ఇచ్చాను, బియ్యం ఇచ్చాను, పెన్షన్ ఇచ్చాను, జీవిత ఏదైతే మీకు బీమా ఇచ్చాను, యాక్సిడెంట్ కోసం కరెంట్ ఇచ్చాను, గ్యాస్ ఇచ్చాను, ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్ కడుతున్నాం, మంచినీళ్ళు ఇస్తాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు కావాల్సింది ఆదాయం పెంచే మార్గం. దీనికోసం నేను ఒక విశిష్టంగా మీరు ఆలోచిస్తే ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాను. 9,800 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్ లో పెట్టాను. 3,700 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్ లో పెట్టాను. నన్ను నమ్ముకున్నటువంటి వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, మొదటి నుంచి సహకరించారు. అలాంటి వెనుకబడిన వర్గాలకు 10,000 కోట్ల రూపాయలు పెట్టి